ఆక్వా రంగంపై మరో పిడుగు పడింది. ఫీడ్ ధరలను ఉత్పత్తి కంపెనీలు అమాంతం పెంచేశాయి. ప్రభుత్వ అనుమతి లేకుండానే కంపెనీలు రేట్ల పెంపుకు నిర్ణయించాయి. ఇప్పటికే అనేక అప్పులు చేసి ఆక్వా సాగు చేస్తున్న రైతులకు తాజా పరిణామాలు మరిన్ని కష్టాలు తెచ్చేవిగా మారాయి. దేశం నుంచి ప్రతి ఏటా 60,000 కోట్ల రూపాయల మేరకు రొయ్యలు విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అందులో దాదాపు 20,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే జరుగుతూ ఉంటాయి. ఇతర దేశాలకు ఎగుమతయ్యే ఆక్వా ఉత్పత్తుల్లో 80% అమెరికాకు చేరుతూ ఉండగా మిగిలిన 20% చైనా, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఏటా 15,000 కోట్ల రూపాయలకు పైగా ఆక్వా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతూ ఉంటాయన్నమాట. రొయ్యలను ఎగుమతి చేసే క్రమంలో ఎందరో భాగస్వామ్యం అవసరమవుతుంది. ఆక్వా సాగుకి ఎకరానికి 2 లక్షల వరకు ఖర్చవుతున్నా లాభం కూడా అదే రీతిలో రావడంతో రైతులు ముందుకొస్తున్నారు. అయితే ఆ రొయ్యలకు ఎటువంటి అంటువ్యాధులు ప్రబలినా, సరైన మార్కెట్ ధర రాకపోయినా ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులలో గతేడాది అమెరికా విధించిన 50% సుంకం రొయ్యల రైతులను ఇబ్బందులకు గురిచేయగా ప్రస్తుతం ఆ దెబ్బ నుంచి ఆక్వా రంగం కోలుకుంటోంది. ఆ పరిస్థితుల్లో ఎక్స్పోర్టర్లు కొత్త మార్కెట్ను వెతుక్కుని యూరోప్ దేశాలకు ఆక్వా ఎగుమతులు చేయడం మొదలుపెట్టారు. సాగుకి తగ్గట్లుగా ఆదాయం లేనప్పటికీ ఎప్పటినుంచో నమ్ముకున్న రంగం కావడంతో ఆక్వా రైతులు అప్పు చేసైనా సాగును కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రొయ్యల ఫీడ్ ధరలను కంపెనీలు ఏకంగా 10% పెంచేశాయి. దాంతో రొయ్యలు సాగు చేసే రైతుల్లో ఆందోళన మొదలైంది. ఆక్వా రంగంలో ఎప్పుడూ మాయాజాలం ఉంటూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ రొయ్యల రైతులను దోచుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. ఆ విధంగా రొయ్యల మేత ధరలను కంపెనీలు ఏకంగా 10% ఫీడ్ ధరలను పెంచేశాయి. వనామీ ఫీడ్ ధరను టన్నుకు 10,000 రూపాయలు, టైగర్ ఫీడ్ ధరను టన్నుకు 12,000 రూపాయలు పెంచేశారు. పెంచిన ధరల ప్రకారం చూస్తే ఒక్కో రైతుకు ఎకరానికి ఏడాదికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది అన్నమాట. ఇంత పెద్ద మొత్తం భారం రొయ్యల రైతుల మీద పట్టడంతో వారు విలవిల్లాడిపోతున్నారు. వాస్తవంగా ఫీడ్ రేట్లు పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. కానీ ఇక్కడ కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే రేట్లు పెంచడం విశేషం. అసలు గత నెలలోనే ఫీడ్ పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. వనామీ మేతపై కేజీకి 8 రూపాయలు, టైగర్ మేతపై కేజీకి 10 రూపాయల చొప్పున రేట్లు పెంచాలని గత నెల 11వ తేదీన కంపెనీలు నిర్ణయించాయి. ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ అనుమతి లేకుండానే రేట్లు పెంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంపెనీలు తాత్కాలికంగా రేట్లు పెంపుదలను వాయిదా వేశాయి. ఈ నేపథ్యంలో జూన్ 6వ తేదీన మత్స్యశాఖ డైరెక్టరేట్లో రొయ్యల రైతులు, ప్రభుత్వ ప్రతినిధులు, కంపెనీల ప్రతినిధులతో ఒక సమావేశం నిర్వహించారు. శాస్త్రీయ పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని అందులో చర్చించారు. అంతేకాకుండా తాత్కాలికంగా కేజీకి 6 రూపాయల చొప్పున రేట్లు పెంచడానికి రైతులు సుముఖత వ్యక్తం చేశారు. కానీ కంపెనీల ప్రతినిధులు అందుకు అంగీకరించలేదు. వనామీ మేతకు కేజీకి 10 రూపాయలు, టైగర్ మేతకు కేజీకి 12 రూపాయలు పెంచాలని ప్రతిపాదించారు. దానికి ఎవరూ అంగీకరించకపోవడంతో సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం జరిగి వారం కూడా కాకుండానే రాత్రికి రాత్రి కంపెనీలు రేట్లు పెంచేశాయి. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీలు ప్రకటించాయి. రాత్రికి రాత్రి మేత కంపెనీలన్నీ కూడా ధర పెంచాయంటూ నోటీసులు పంపడం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. రైతులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు వ్యాధులతో సతమతం అవుతున్నాం, ఒకవైపు మార్కెట్ ప్రైస్ లేదు, వేరియేషన్ల కోసం ఇన్ని రకాలుగా మేము ఇబ్బందులు పడుతుంటే మేత ధరలు పెంచుతున్నామని కనీసం కూడా ఒక ఇంటిమేషన్ కూడా లేకుండా గత 4 రోజులుగా ఏదైతే చర్చలు జరిపారో రైతులతో కానీ, అప్స్టా డైరెక్టర్లతో కానీ, రైతు సంఘ నాయకులతో కానీ, అటు ప్రభుత్వ పెద్దలతో కానీ జరిపిన చర్చలకి అర్థం లేకుండా చేశారు వీళ్ళు. ఇవాళ ఇంటిమేషన్ చేయకుండా అప్స్టా అనే చట్టం ఉంది. ఆ చట్టంలో ఏదైనా ధరలు పెంచే ముందు ఆ చట్ట ప్రకారం అందరికీ కూడా తెలియచెప్పాలి. తెలియచెప్పిన తర్వాత మాత్రం రైతు ధర అనేది పెంచాలి. కానీ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా నైట్ ధరలు పెంచడం అనేది ఆమోదయోగ్యం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆందోళన చేపట్టే క్రమంలో ఉన్నాం. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా మా నిరసనలు తెలియజేస్తాం.
ప్రభుత్వం కూడా వెంటనే తక్షణం స్పందించి ఈ రేటు పెంపుదల ఏదైతే ఉందో దాన్ని నిలుపుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో చలో అమరావతికి పిలుపునిస్తున్నాం రైతు సంఘాల తరఫున. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు దయచేసి రొయ్య రైతులు పడుతున్నటువంటి కష్టాలను గట్టెక్కించి ఇవాళ పెంచిన మేతల ధరలను తగ్గించి మళ్ళీ నోటీస్ ఇష్యూ చేసి ధరలను యథావిధంగా ఉండేలా చేయాలని ప్రకటించాయి. ప్రస్తుతం కిలో రొయ్యల ఉత్పత్తికి 270 రూపాయల నుంచి 290 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం చూస్తే మరో 20 రూపాయలు అదనంగా రైతులపై భారం పడుతుంది. అదే టన్నుల లెక్క చూస్తే ఆ భారం వేలల్లోనే ఉంటుంది. అదే సమయంలో కేజీ రొయ్యల ధర మార్కెట్లో 270 రూపాయల వరకు ఉంది. అంటే రైతుకు కేజీకి దాదాపు 40 రూపాయల నష్టం వస్తుందన్నమాట. అంత నష్టం భరించే స్థితిలో రైతులు లేరు అనే మాట వాస్తవం. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.